ఓం నమో వెంకటేశాయ. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాః స్యుః తం నమామి గజాననం. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాది నిలయం మునిం. బ్రహ్మేంద్రముఖ్యామరసిద్ధసాధ్య గంధర్వ విద్యాధర మననీయ సుధా సముద్ధారణ కార్యకర్త ఖగేశ్వరో వో శుభమాతనోతు. శ్రీవేంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే నిశం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. గరుడగమనుడై గరుడ వాహన ఆరూఢుడై చిత్ర విచిత్రమైనటువంటి లీలలతో లోకంలో ఎందరో మంది భక్తులను కాపాడినటువంటి వాడై, ఆర్తత్రాణ పరాయణుడై, అడుగడుగు దండాల వాడై, ఆపదముక్కుల వాడై, అన్నిటికీ మించి మనందరికీ అభయాన్ని అందించేటువంటి అభయహస్త ప్రదర్శకుడై వెలుగొందేటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత మనం ప్రాతకాలంలో నిర్మలమైనటువంటి ప్రశాంతమైన పవిత్రమైన తిరుమల నాద నీరాజన వేదికగా భాద్రపద మాసాన్ని పురస్కరించుకొని మాస వైశిష్ట్యంగా ప్రతి మాసం ఆ వ్యాస భగవానుడు అందించినటువంటి ఒక్కొక్క పురాణ పరిచయాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. అందులో సమస్త దేవతలకు కూడా నిలయమైనటువంటిది, ఆరాధనకు యోగ్యమైనటువంటిది, లోకంలో జీవులకు భద్రత కల్పించేటువంటి ఈ భాద్రపద మాసంలో విష్ణు ముఖారవిందము నుండి ఆవిర్భవించినటువంటిది, వేదస్వరూపుడైనటువంటి సుపర్ణుడు గరుత్మాన్ వైనతేయుడు ఆలకించినటువంటిది. అలాగే బ్రహ్మ రుద్రాది దేవతలందరూ కూడా సాక్షాత్తు విష్ణువు నుంచి తెలుసుకున్నటువంటి విజ్ఞాన సర్వస్వమైన గరుడ మహాపురాణాంతర్గత విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇది ఈ పక్షం పితృపక్షమని, అత్యంత పవిత్రమైనటువంటి పక్షమని, పితృదేవతలను నిత్యం ఆరాధించడం ఈ పక్షంలో చేసేటువంటి కృత్యమని, ఇది నిత్యకృత్యమని కొంతమంది, నైమిత్తికమని కొంతమంది, ఇలా ఈ మహాళయ పక్షాన్ని పురస్కరించుకుని కొంత విషయాన్ని మనం చెప్పుకుంటూ ఈనాటి ప్రవచనంలో మనం ముందుకు సాగుదాం. మహాళయ శ్రాద్ధాన్ని నిర్వహించడానికి భాద్రపద అపరపక్షమైనటువంటి కృష్ణపక్షం చాలా యోగ్యమైనటువంటిదని, శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే ఈ మాసమంతా కూడా శ్రద్ధగా చేసేటువంటి క్రియలు, శ్రాద్ధ క్రియలు నిర్వహించవచ్చని, ఒకవేళ తిథి వృద్ధి అయితే 16 రోజులు, తిథి క్షయమైతే 14 రోజులు, లేదా సమానంగా ఉంటే 15 రోజులు, అలాగే తరువాత వచ్చేటువంటి శుక్లపక్ష ప్రతిపత్తి దినాలు కూడా ఆశ్వయుజ మాసంలో దౌహిత్ర ప్రతిపత్ శ్రాద్ధమని చెప్పి దానిని కూడా నిర్వహించడం అనూచానంగా వస్తున్నటువంటిదని, ఇలా ఈ మొత్తం పక్షం చెయ్యలేని పక్షంలో, అశక్తుడైనటువంటి పక్షంలో ఈ 15 రోజులలో ఏదో ఒక రోజు
సకృన్మహాలయంగా నిర్వహించవచ్చు అని, అలా ఆ సకృన్మహాలయాన్ని నిర్వహించడానికి ఏ తిథులు యోగ్యమైనవి, ఏ తిథులు యోగ్యము కానటువంటివి అన్న విషయాలను కూడా ధర్మశాస్త్రాలు తెలియజేస్తూ, నందాయాం భార్గవదినే త్రయోదశ్యాం త్రిజన్మసు యేషు శ్రాద్ధం న కుర్వీత గృహీ పుత్రధనక్షయాత్ ప్రజాపత్యే చ పౌస్తే చ పితృర్మే భార్గవే తథా యస్తు శ్రాద్ధం ప్రకుర్వీత తస్య పుత్రో వినశ్యతి. సకృన్మహాలయం ఆచరించేటప్పుడు సామాన్యంగా ప్రతిపథ్, షష్ఠి, ఏకాదశి, చతుర్దశి తిథుల్లో చెయ్యరాదని, అలాగే నక్షత్రాన్ని అనుసరించి జన్మ నక్షత్రం అప్పుడు, అలాగే రోహిణీ నక్షత్రం, మఖా నక్షత్రం, రేవతి నక్షత్రం, అలాగే జన్మ నక్షత్రము నుంచి 10వ నక్షత్రం ఏదైతే వస్తుందో అప్పుడు, అలాగే ఏకోనవింశ అంటే 19వ నక్షత్రం ఎప్పుడు వస్తుందో అప్పుడు, అలాగే భౌమవారం నాడు, శుక్రవారం నాడు చెయ్యకూడదని మనకి శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ చేసేటప్పుడు ఈ సకృన్మహాలయంలో సాధారణంగా అసలు ఈ మహాలయం చేయడానికి అర్హత ప్రధానంగా ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే జనకునను కోల్పోతారో, తండ్రి లేని వారు ఉంటారో వారికి చాలా విధిగా ఆచరించవలసిందిగా మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఒకవేళ ఈ 15 రోజులు చేయలేని పక్షంలో ఏ తిథియందు తండ్రి మరణించాడో, అది ఏ మాసమైనప్పటికీ చైత్రమాసాది ప్రవృత్తి ఏ మాసంలోనైనా సరే, ఏ తిథియందు తండ్రి మరణించాడో ఆ తిథి ఈ 15 రోజుల్లో మనకి వస్తుంది. కాబట్టి భాద్రపద అపరపక్షంలో, కృష్ణపక్షంలో ఆ తిథిని అనుసరించి ఆ రోజు సకృన్మహాలయ శ్రాద్ధాన్ని నిర్వహించవచ్చు అని. అలా నిర్వహించేటప్పుడు మనం ముందు చెప్పుకున్నటువంటివి ఏవైతే చెయ్యకూడని రోజులున్నాయో ఆ రోజుతో, దానితో, ఆ నిషేధంతో పని లేదు అని. అది సామాన్య శాస్త్రం, ఇది విశేష శాస్త్రం. కాబట్టి విశేష శాస్త్రం ఎప్పుడూ సామాన్య శాస్త్రాన్ని బాధిస్తుంది. కాబట్టి ఆ సకృన్మహాలయాన్ని చక్కగా ఆ తిథిని పురస్కరించుకుని చేయవచ్చు అని. అలాగే మృతతిథియందు ఒకవేళ అప్పుడు కూడా ఒకవేళ శ్రాద్ధ కర్మని శ్రద్ధగా చేసి ఆ క్రియను నిర్వహించడం అసంభవమైనట్లయితే, ప్రత్యేకంగా ద్వాదశి నాడు కానీ, అమావాస్య నాడు కానీ, అష్టమి నాడు కానీ, భరణి కానీ, లేదా వ్యతిపాద్యోగమును కానీ సకృన్మహాలయ శ్రాద్ధాన్ని నిర్వహించవచ్చు అని. అలాగే సన్యాసికి కనుక మహాలయాన్ని చేసేటప్పుడు అపరాహ్న వ్యాప్తి అయినటువంటి ద్వాదశి తిథి నాడు మాత్రమే చెయ్యాలని చెప్పి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే 15 రోజులు కూడా చేయలేనటువంటి వారు ఏదో కొన్ని రోజులు చేయగలం అంటే, వారు పంచమి నుండి కానీ, లేదా షష్ఠి నుండి కానీ, లేదా అష్టమి నుండి కానీ, అంటే ఈ భాద్రపద మాస కృష్ణపక్షంలో వచ్చేటువంటి పంచమి లేదా షష్ఠి లేదా అష్టమి లేదా ఏకాదశి నుండి ప్రారంభించి అమావాస్య పర్యంతం ప్రతిరోజు శ్రద్ధగా పితృదేవతలను ఆరాధించవచ్చు అని కూడా చెబుతూ ఉన్నారు. అలాగే ఈ శ్రాద్ధ విషయంలో ఇది నిత్య శ్రాద్ధమా, నైమిత్తిక శ్రాద్ధమా అని నిత్య నైమిత్తిక కామ్య భేదముల చేత కూడా మనకు ఇక్కడ శ్రాద్ధ త్రైవిధ్యం కనబడుతూ ఉంది. అసలు ఈ శ్రద్ధగా చేసేటువంటి ఈ క్రియలు 12 విధాలుగా మనకి లోకంలో కనబడుతూ ఉన్నాయి. ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. నిత్యము, నైమిత్తికము, కామ్యము, అలాగే వృద్ధిశ్రాద్ధము, సపిండనము, పార్వణము, గోష్ఠ్యము, శుద్ధ్యర్థము, కర్మాంగము, అలాగే దైవికము, యాత్రార్థము, పౌష్టికము అని చెప్పి ఇలా 12 శ్రాద్ధములు మనకి చక్కగా నిర్దేశింపబడి ఉన్నాయి. శక్తి అనుసారం చేసేటువంటి వాళ్ళు చేస్తే దానికి తగ్గ పుణ్యాన్ని, ఫలాన్ని పొందుతారని, ప్రతిరోజు చేయదగినటువంటి శ్రాద్ధాన్ని అంటే శ్రద్ధతో చేసే క్రియని నిత్య శ్రాద్ధము అని. దీని అనగా బ్రహ్మచర్యాది నియమములు లేనటువంటి శ్రాద్ధం ఇది. నిత్య శ్రాద్ధం చెయ్యలేని పక్షంలో నిత్య పితృ తర్పణమైన చెయ్యాలని చెప్పి మనకు చెబుతున్నారు. అలాగే నైమిత్తిక శ్రాద్ధం అని చెప్పి మరణ దినము నుండి ఏకాదశం వరకు చేసేటువంటి నవశ్రాద్ధాదులు, అలాగే ఆద్యము, షోడశ శ్రాద్ధములు, ఏకోద్దిష్ట శ్రాద్ధములు, ఏకోద్దిష్టమున విశ్వేదేవ విష్ణురహితంగా ప్రాచీనావిధిగా ఈ క్రియను చెయ్యాలని చెప్పి, అలాగే కామ్యశ్రాద్ధం, వృద్ధిశ్రాద్ధం, ఇలా శ్రాద్ధ విషయాలు చెబుతూ ఏదైనా ఒక కోరికను
మనం కోరుకుంటూ చేసేటువంటి క్రియను కామ్యశ్రాద్ధమని, ఈ శ్రాద్ధాన్ని పార్వణ విధానంగా చేయాలని, దుర్విలోచనలు విశ్వేదేవతలుగా ఇక్కడ ఉంటారని, అలాగే వృద్ధి శ్రాద్ధము అంటే ఉపనయన వివాహాద్యములకు ముందు చేసేటువంటి నాందీ శ్రాద్ధము వృద్ధికై చేయబడేటువంటి ఈ క్రియ కాబట్టి దీనికి ఆ రకమైనటువంటిది. అలాగే సాపిండ్య పేరుతో చేసేటువంటిది అంటే 12వ రోజు ద్వాదశ అహమునందు చేసేటువంటి సపిండీకరణ శ్రాద్ధానికి సపిండనముని సాపిండ్యం అనేటువంటి పేరుతో, అలాగే పార్వణ క్రియ పార్వణ శ్రాద్ధం పర్వణి భవం పార్వణం అని అంటే దర్శ అంటే అమావాస్య పర్వముందు చేసేటువంటి శ్రాద్ధము కాబట్టి దీన్ని పార్వణ శ్రాద్ధమని, అలాగే గోష్ఠీ శ్రాద్ధం అంటే ఎక్కువ మంది బ్రహ్మవేత్తలు కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఉన్న సమయంలో విడివిడిగా వారందరికీ చేసేటువంటి అవకాశం అక్కడ అసంభవమైనటువంటి పక్షంలో అందరూ కలిసి గోష్ఠిగా చేసేటువంటి దాన్ని గోష్ఠీ శ్రాద్ధం అంటారని, అలాగే శుద్ధి శ్రాద్ధక్రియ అంటే చిత్తశుద్ధిని కలిగింపజేసేటువంటిది, పాపమును పోగొట్టేటువంటిది, ప్రాయశ్చిత్తములందు పూర్వోత్తరాంగంగా చేసేటువంటి ఈ వైష్ణవ శ్రాద్ధం మొదలైనటువంటి వాటికి శుద్ధి శ్రాద్ధమని చెప్పి, కర్మాంగ శ్రాద్ధమని అంటే నిషేక సోమయాగ పుంసవన సీమంత సంస్కారములకు అంగముగా చేసేటువంటి నాంది శ్రాద్ధానికి కర్మాంగ శ్రాద్ధమని, అలాగే దేవతలను ఉద్దేశించి చేసేటువంటి శ్రాద్ధ క్రియకు దైవిక శ్రాద్ధమని, అలాగే యాత్రా శ్రాద్ధమని యాత్రకు వెళ్ళేటప్పుడు యాత్రలు చేసి గృహములకు వచ్చినప్పుడు చేసేటువంటి దానిని, అలాగే పౌష్టిక శ్రాద్ధం శరీర ఆరోగ్య సిద్ధికై ధనాభివృద్ధికై పౌష్టిక శ్రాద్ధాన్ని నిర్వహిస్తారని చెప్పి మనకు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా వినడానికి మనకి లోకంలో అన్యభావన ఉన్నప్పటికీ కూడా ఈ పదానికి వ్యుత్పత్తిని చూసినట్లయితే అర్థాన్ని గమనించినట్లయితే శ్రద్ధగా చేసేటువంటి క్రియలనైనా నిత్యం మనం ఆరాధించవలసింది, పితృదేవతలను స్మరించుకోవలసింది. ఈ పక్షంలోనే కాదు ప్రతిరోజు ప్రాతరారభ్య మనకు జన్మనిచ్చినటువంటి వేదము తెలియజెప్పేటువంటిది. వేదము కూడా శృతి కూడా ఎవరికి ప్రాధాన్యతనిచ్చింది? మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథిదేవో భవ అని చెప్పి మొట్టమొదటి స్థానం అంటే మనకు ప్రత్యక్ష దైవం నిత్యం మనకి కనబడడానికై తల్లిదండ్రుల రూపంలో మనతో ఉన్నారని చెప్పడానికై తాను చేసేటువంటి సృష్టి ప్రక్రియను తల్లిదండ్రుల చేత చేయిస్తూ మనకి జన్మని ప్రత్యక్షంగా అందించినటువంటి ఆ తల్లిదండ్రులను స్మరించాలి, ఆ తల్లిదండ్రులను పూజించాలి. అలాగే వారి తల్లిదండ్రులు వారే పితృదేవతలుగా మన శుభాన్ని కోరుకుంటారు, మన వంశాన్ని నిలబెడతారని చెప్పడం కోసం అనేక ధర్మశాస్త్రాలు మనకి ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాయి, ఆ సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. దానిని అందుకునేటువంటి శక్తిని, దానిపై సరైనటువంటి బుద్ధిని, యుక్తిని ఇమ్మని ఆ దేవదేవుని నిరంతరం మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఇదే విషయాన్ని మనకి చెబుతూ నిత్యం నైమిత్తికం కావ్యం వృద్ధిశ్రాద్ధం సపిండనం పార్వణం చేది విజ్ఞేయం గోష్ఠ్యాం శుద్ధ్యర్థమష్టమం కర్మాంగం నవమం ప్రోక్తం దైవికం దశమం స్మృతం యాత్రాస్వేకాదశం ప్రోక్తం పుష్ట్యర్థం ద్వాదశం స్మృతం అని మనకు స్మృతి అందించినటువంటి ఈ చక్కనైనటువంటి అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ కేవలము ఒక గరుడ పురాణంలోనూ లేదా కొన్నిటిలోనే కాదు ప్రతి పురాణంలోనూ సాక్షాత్తు భారతంలో కూడా మనకు ఈ శ్రద్ధగా చేసేటువంటి క్రియల గురించి వర్ణించడం జరిగింది. రామాయణంలో కూడా మనకు ఈ క్రియల గురించి యుద్ధకాండ చివరిలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి చోట ప్రతిసారి మనకి వ్యాస వాల్మీకాది ఋషులు దీని వైభవం గురించి తెలియజేస్తూనే ఉన్నారు. మనం శ్రద్ధగా ఆలకించి ఆ పితృదేవతలను పూజించి వాళ్ళని అర్చించి మన జీవనాన్ని పరిపూర్ణం చేసుకుని ప్రధానంగా రుణ విముక్తుల మనం అవ్వాలి అనేటువంటి సత్యాన్ని తెలియజెప్పేటువంటిది ఆదిత్య పురాణాన్ని ఒక్కసారి పరిశీలించినట్లయితే అక్కడ కూడా ఈ పక్షానికి ఎందుకు అంతట ప్రాధాన్యత అన్న విషయాన్ని తెలియజేస్తూ యముడు పితృదేవతల్ని యమపురం నుంచి విసర్జించమని అంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళమని ఎక్కడికి చేరుకుంటారు వారు అంటే భూలోకానికి చేరుకుంటారయ్యా వారు. మనుష్యలోకానికి వచ్చి పితృదేవతలందరూ కూడా తమ యొక్క పుత్రులు పౌత్రులు తమ వంశం వారి ఎవరైతే ఉన్నారో వారి నుంచి పాయస అలాగే ఘృతము నేతితో చేసినటువంటి పదార్థయుక్తమైనటువంటి
అన్నాన్ని వాళ్ళు కోరుకుంటారయ్యా, పెడతారనేటువంటి ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎంతటి దీనుడైనా సరే పాయసాది పదార్థములతో కూడినటువంటి శ్రద్ధగా చేసేటువంటి ఆ క్రియను పితృదేవతలకి తప్పక అందించవలసినటువంటి పక్షమయ్యా. ఈ రకంగా మహాలయ శ్రాద్ధము భాద్రపద కృష్ణ పక్షమందు ఎవరైతే నిర్వహిస్తారో వారు లోకంలో పూజింపబడతారు అని చెప్పి ఆదిత్య పురాణం చెబుతోంది. ప్రావృతృతో యమఃప్రేతాన్ పితॄన్ పితృంశ్చాథ యమాలయాత్ విసర్జయతి మానుష్యే కృత్వా శూన్యం స్వకం పురం. ఈ పక్షం రోజులు వారికి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అక్కడ శూన్యంగా అక్కడి నుంచి తరిమివేయబడతారు అని చెప్పని క్షుధార్తా కీర్తయంతశ్చ దుష్కృతం తే స్వయం కృతం కాంక్షంతి పుత్ర పౌత్రేభ్య పాయసం మధు సంయుతం తస్మాత్తాన్స్తత్ర విధినా తర్పయేత్ పాయసేనతు మధ్వాజ్యతిల మిశ్రేణ తథా శీతేన జాంభస గ్రాసమాత్రం పరిగృహాదన్నం యః ప్రాప్నుయాన్నరః భిక్షామాత్రేణ యః ప్రాణాన్ సంధారయతి వా స్వయం యో వా సంధారయేద్దేహం ప్రత్యహం స్వాత్మ విక్రయాత్ శ్రాద్ధం తేనాపి కర్తవ్యం తైస్తైః ద్రవ్యైః సుసంచితైః అని ఆదిత్య పురాణం స్వయంగా ఈ పక్షంలో చేయవలసినటువంటి విధానాన్ని గురించి తెలియజేస్తోంది. కాబట్టి మనం నిత్యం ఆ పితృదేవతల్ని చక్కగా స్మరించేటువంటి ఈ కృష్ణపక్షంలో అలాగే జీవుని యొక్క స్థితిగతుల గురించి, అసలు జీవుని యొక్క మరణము తరువాత ఉండేటువంటి విషయాల్ని కూడా విపులంగా చెప్పినటువంటి ధర్మకాండ అంతర్గత విషయాన్ని గురించి కూడా మనం ప్రతినిత్యం ఈ పక్షంలో, ఈ మాస పక్షంలో చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున ఆ శౌనకాది మహర్షులందరూ కూడా ఆ సూత మహర్షిని ఈ విషయాల గురించి అడుగుతూ ఉంటే, లోక కళ్యాణార్థం మీరు అడుగుతున్నారు కాబట్టి అలనాడు శ్రీకృష్ణ పరమాత్మ గరుత్మంతునికి ఉపదేశించినటువంటి దివ్య తత్వాన్ని ఆవిష్కరిస్తాను, మీరు చక్కగా ఆలకించండి అని ఆ విషయాలన్నిటినీ కూడా వారికి తెలియజేస్తూ అక్కడ నమః కృష్ణాయ మునయే ఏనం సముపాశ్రితా అంజస్తరం ది సంసార సాగరం కునదీమివా అని ఆ శ్రీకృష్ణ భగవానునకు తనకు ఇటువంటి దివ్య జ్ఞానాన్ని అందించినటువంటి వ్యాస భగవానునికి కూడా నమస్కరిస్తూ ఒకప్పుడు వినతాపుత్రుడైనటువంటి వైనతేయుడు ఈ లోకాలన్నిటినీ కూడా సంచరించాడయ్యా. ఆయన సపాతాళం భువం స్వర్గం భ్రాంత్వా లబ్ధమాశయ లోక దుఃఖేనాతి దుఃఖీ పునర్వైకుంఠమగమత్. అన్ని లోకాలు చూశాడు, పాతాళ లోకాన్ని చూశాడు, భూలోకాన్ని చూశాడు, స్వర్గలోకాన్ని చూశాడు. కానీ అన్ని లోకాలు చూసేసరికి ఆయనకి శాంతి కరువయ్యింది, దుఃఖం కలిగింది. అంత దుఃఖం కలిగిన వాడు దుఃఖ నివృత్తి చేసేటువంటిది, దుఃఖ ఛాయ లేనటువంటి లోకం ఏదైనా ఉంది అంటే అది వైకుంఠమే. ఆ దుఃఖ నివృత్తి చేయగలిగినటువంటి పరమాత్మ పరంధాముడు ఎవరైనా ఉన్నాడు అంటే వైకుంఠవాసుడైనటువంటి ఆ మహావిష్ణువే అని భావించి న రజో న తమశ్చైవ సత్వం తాభ్యాంచ మిశ్రితం ఎత్ర ప్రవర్తతే నైవ సత్వమేవ ప్రవర్తతే. ఆ పరమాత్మ ఉండేటువంటి లోక స్థితి గురించి చెబుతూ ఉన్నాడు ఇక్కడ యామని వ్యాస భగవానుడు. న రజో న తమశ్చైవ, ఎక్కడైతే రజోగుణం ఉండదో అలాగే తమోగుణం ఉండదో, కనీసం వీటితో కలిసి ఉన్నటువంటి ఒక ఛాయగా కూడా కలిసినటువంటి సత్వగుణం కూడా ఉండదు అంటే శుద్ధ సత్వమే ఎక్కడ ఉంటుందో అటువంటి లోకమయ్యా అని నయత్ర మాయా నాశశ్చ నచ రాగాదయోమలా శ్యామావదాతా సురుచ శతపత్ర విలోచనా. ఎక్కడైతే మాయ కూడా ఉండదో, వినాశం ఉండదో, రాగాది వికారములనేటువంటి ఉండవో అక్కడ నిరంతరము విష్ణువును పూజించేటువంటి విష్ణు పార్షదులు ఎవరైతే ఉంటారో, 4 చేతులు కలిగి కుండలాలు, కిరీటాలు, పుష్పమాలలు ధరించి మహాత్ములైనటువంటి వారు ఉంటారో వారు ఉన్నటువంటి చోటికి ఈ గరుత్మంతుడు వెళుతూ అక్కడ ఉన్నాడు మహానుభావుడు. ఏ రకంగా అంటే
హరిం గాయంతి డోలస్థం గీయమానాలిభిః స్వయం దదర్శ శ్రీహరిం తత్ర శ్రీపతిం సాత్వతాం పతిం. చక్కగా డోలలో విహరిస్తూ ఉన్నాడు స్వామి. చక్కగా అక్కడ శ్రీ మహాలక్ష్మి స్వయంగా తన చెలికెత్తెలతో ఆ స్వామి వైభవాన్ని గానం చేస్తూ ఉంటుంది అక్కడ. అలాగే సాత్వతాంపతి అంటే సాత్వికులైనటువంటి భక్తులందరికీ ప్రభువైనటువంటి ఆ శ్రీపతిని, శ్రీయపతిని, శ్రీహరిని దర్శించానయ్యా. దర్శించి అక్కడ జగత్పతిం యజ్ఞపతిం పార్షదై పరిసేవితం సునందనంద ప్రబలార్హణ ముఖ్యైర్నిరంతరం. సునందుడు, నందుడు, ప్రబలుడు, అర్హణుడు అనేటువంటి వారందరి చేత కూడా సేవింపబడుతూ ఉన్న ఆ పరమాత్మని చూసి ఇంకా ప్రధాన పురుషాభ్యాంచ మహతా చాహమా తథా ఏకదశేంద్రియశ్చైవ పంచభూతస్తథైవ చ స్వరూపే రమమాణం తం ఈశ్వరం వినదాసుత తద్దర్శనాహ్లాదయుత స్వాంతో హి అశ్యత్తనోరః. ప్రధానమైనటువంటి పురుషుల చేత, మహత్తత్వము చేత, అలాగే దాని నుంచి వచ్చేటువంటి అహంకారము చేత, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు 10, అలాగే వాటితో కూడుకున్నటువంటి అంతఃకరణం మరొకటి, మనస్సు చేత, పంచభూతాల చేత, అన్నిటినీ చేత కూడా ఉన్నటువంటి అన్నీ ఎవరి నుంచైతే ఉద్భవించాయో, ఎవరు ఈ చరాచర జీవకోటినంతని కూడా లీలగా హేళగా నడిపిస్తాడో అటువంటి వారిని చూడగానే, ఆ పరంధాముని యొక్క దివ్య దర్శన భాగ్యం కలగగానే ఆ గరుత్మంతునికి రోమాంచితుడై ఒళ్ళు గగుర్పుడిచ్చింది. అంటే ఒక్కసారి ఆ దుఃఖాల నుంచి వచ్చి ఆ దుఃఖ నివృత్తి చేసేటువంటి పరమాత్మ స్వరూపాన్ని శుద్ధ సత్వంతో కూడినటువంటి ఆ లోకానికి ప్రవేశించగానే పులకితగాత్రుడయ్యాడు, ఆనంద పరవశుడయ్యాడు. అయ్యి అప్రయత్నంగానే గరుత్మంతునికి కూడా వేద స్వరూపుడైనటువంటి వాడికి కూడా లోచనాభ్యామశ్రముంచన్ ప్రేమమగ్నో ననామ తమాగతం నతం స్వీయ వాహనం విష్ణురబ్రవీత్. నేత్రము నుండి అప్రయత్నంగా నీటి బొట్లు రాలుతూ ఉన్నాయి, అశ్రువులు. అలా రాలుతూ ఉన్నవాడే నమస్కరించి వినతాసుతుడు వినీతుడై ఆయన అడుగుతూ ఉన్నాడు. ఆయన్ని చూడగానే భక్తుని యొక్క హృదయాన్ని తెలిసినటువంటి వాడే కాబట్టి పరమాత్మ కూడా ఎంతో ప్రీతితో, ఏ గరుత్మాన్, సుఖంగా ఉన్నావా? నీవు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు? ఏ ఏ లోకాలని నీవన్నీ కూడా చూసి ఉన్నావు అని భూమికా లంఘితాపక్షింస్తూ ఈ భూమండలాన్నంతటినీ కూడా నీవు తిరిగి వచ్చినట్లుగా కనబడుతోంది. ఏమిటి నీ యొక్క మనస్సులో ఉన్నటువంటి కోరిక అని ఆయన అడుగగానే ఆయన చెబుతూ ఉన్నాడు, స్వామి తవ ప్రసాదాత్ వైకుంఠ త్రైలోక్యం సచరాచరం మయా విలోకితం సర్వం జగత్స్థావర జంగమం భూలోకాత్ సత్యపర్యంతం పురం యామ్యం వినా ప్రభో. నీ యొక్క కృపచేత నేను నీవు ఇచ్చినటువంటి శక్తి చేత సమస్త లోకాలను పర్యటించానయ్యా. భూలోకం, సత్యలోకం, వీటన్నిటినీ, ఒక్క యమలోకాన్ని మాత్రం నేను సందర్శించలేదు. అందులో భూలోకం గురించి గరుత్మంతుడు చెబుతూ భూర్లోక సర్వలోకానాం ప్రచుర సర్వజంతుషు మానుష్యం సర్వభూతానాం భుక్తిముక్త్యాలయం శుభం. అన్ని లోకాల్లోకి నాకు భూలోకం చాలా ప్రాచుర్యం వహించినట్లుగా కనబడుతోంది. సమస్త ప్రాణుల యందు మనుష్య జాతికి అక్కడ ప్రాధాన్యత ఇవ్వబడిందయ్యా. అలాగే సర్వభూతాలకు కూడా భుక్తిని, ముక్తిని అందించేటువంటి శుభప్రదమైనటువంటి స్థలంగా అది కనబడుతోంది. అత సుకృతినాం లోకో నభూతో నభవిష్యతి. ఎవరైతే సుకృతులు చేస్తారో, సుకర్మలు ఆచరిస్తారో వారికి దాన్ని మించినటువంటి లోకం మరొకటి లేదయ్యా. అక్కడ గాయంతి దేవా కిల గీతకాని ధన్యాస్తు ఏ భారత భూమిభాగే స్వర్గాపవర్గస్య ఫలార్జనాయ భవంతి భూయ పురుషాసురత్వాత్ సుయత్రాత్ అని. ఆ భూలోకంలో కూడా
భరత భూమి గురించి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. భారత భూమిలో ఎవరైతే ఉన్నారో వారు ధన్యులని చెప్పి సాక్షాత్తు దేవతలు కూడా గానం చేస్తూ ఉన్నారయ్యా. స్వర్గము మోక్షము అనేటువంటి ఫలాల్ని పొందడానికి అతి ప్రయత్నంతో పురుషులు ఆ భూమిలోనే జన్మ కలగాలని కోరుకుంటారయ్యా. అటువంటి భూమి భరత భూమి, వేద భూమి, కర్మ భూమి, ధర్మ భూమి. అటువంటి భూమిని గురించి తెలుసుకోవాలి. ఆ భూమిలో సంచరించేటువంటి జీవులని నేను చూశాను అని విషయాన్ని చెబుతూ భారతదేశం యొక్క వైభవాన్ని మనకి ఇక్కడ చక్కగా ఆవిష్కరించారు. అందుకే జటావల్లభుల పురుషోత్తమ శర్మ గారు చిత్రశతకం చేస్తూ ఆయన ఒక యాత్రికుడు లోక సందర్శనం చేస్తూ లోకాలన్నీ అంటే ప్రపంచాన్ని అంతటినీ కూడా తిరుగుతూ, అయ్యా ఏ దేశం ఏమిటో నాకు తెలియడానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది కదా, దాన్ని బట్టి కదా మనం గుర్తించవచ్చు. మరి భారతదేశాన్ని గుర్తుపట్టాలంటే ఎలా? ఇది భారతదేశం, ఈ ప్రాంతం భారతీయుది, వీరు భారతీయులని తెలియాలంటే ఎలా నేను తెలుసుకుంటానో అనే ప్రశ్న వేస్తే, ద్రష్టుం యయాసుర్భువి సర్వదేశాన్ కథం విజానే భరతస్య భూమిం. నేను సమస్త దేశాలు తిరగదలుచుకున్నాను, అందులో ఇది భారత భూమి అని నాకు ఎలా తెలుస్తుంది అని ప్రశ్న అడిగితే, పతివ్రతాయత్ర వసంతి భూయో జానీత్వం తం భారతదేశ ఏవ. ఎక్కడైతే ఏ దేశంలో అయితే స్త్రీలు పూజింపబడతారో, పతివ్రతలు ఉంటారో ఆ దేశాన్ని, ఆ భూమిని నీవు భారత భూమిగా తెలుసుకోవయ్యా అని చెప్పి సెలవిచ్చారట. అటువంటి దివ్యమైనటువంటి భూమి మన భరత భూమి అని చెబుతూ ఇక్కడ గరుత్మంతుడు అనేక విధములైనటువంటి ప్రశ్నలను, తన దుఃఖానికి హేతువులు ఏవైతే ఉన్నాయో, ఏమిటైతే ఆయన మథనపడుతూ ఇక్కడికి విచ్చేశాడో స్వామి దగ్గరికి, ఆ విషయాలన్నీ కూడా అడుగుతూ ఉన్నాడు. ఏదైతే జీవుని మరణం తర్వాత ఉండేటువంటి ప్రేత ఉంటుందో అది భూమి యందు ఏ రకంగా ఉండబోతుంది, అలాగే ఆ విగత జీవి యొక్క నోటిలో పంచరత్నాలు, స్వర్గ గగన మత్య నాగ పాతాళ రత్నాలు అనేటువంటి రత్నాలు వేస్తారు కదా, ఎందుకు అలా వేస్తారు? అలాగే పవిత్రమైనటువంటి విగత జీవి కింద దర్భలను ఎందుకు పరుస్తారయ్యా? అలాగే ఆ పాదాలను దక్షిణ దిశగా ఎందుకు ఉంచుతారు? ఆ సమయంలో అక్కడ ఉండేటువంటి పుత్రులు, పౌత్రులు వీరందరూ కూడా అక్కడే ఎందుకు ఉంటారు? ఈ సమయంలో రకరకాలైనటువంటి దానక్రియలన్నీ కూడా నిర్వహిస్తారు కదా, అవన్నీ ఎందుకు చేస్తారు? అలాగే విశేషంగా గోదానాన్ని కూడా నిర్వహిస్తారు కదా, ఇవన్నీ దేనికి స్వామి అని ప్రేత కౌక్షిప్యతే కస్మాత్ పంచరత్నం ముఖే కథం అధస్తా చాలితా దర్భా పాదోయాం యాం వ్యవస్థితౌ కిమర్థం పుత్రపౌత్రాశ్చ తస్య తిష్టంతి జాగ్రత్తః కిమర్థం దీయతే దానం గోదానమపి కేశవ అని. అలాగే మరి కూడా అక్కడ బంధువులు, మిత్రులు, అలాగే శత్రువులు కూడా ఆ సమయంలో వచ్చి క్షమని యాచిస్తూ ఉంటారే. అలాగే తిలల్ని, అలాగే అయ్యపదార్థం, నినుము, బంగారము, పత్తి, ఉప్పు, ఇలా సప్త దానాలు ఏవైతే ఉన్నాయో, ప్రీహ, యవ, గోధుమ, పెసర, మినుము, కొర్ర, శనగ అనేటువంటివి, వీటిని దానం చేయడం, అలాగే భూమిని దానం చేయడం, గోవుల్ని దానం చేయడం, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారు స్వామి? అసలు ప్రాణి ఎలా మరణిస్తాడు? మరణించినటువంటి వాడు ఎక్కడికి వెళతాడు? బంధుమిత్రాణ్యమిత్రాశ్చ క్షమాపయంతి తత్కథం తిలాలోహం హిరణ్యంచ కర్పాసం లవణం తథా సప్తధాన్యం క్షితిర్గావో దీయంతే కేన హేతున కథం హి మ్రియతే జంతు మృతో వై కుత్ర గచ్చతి అని. లోకంలో అందరికీ కలిగేటువంటి ప్రశ్న, అందరి మనస్సులో ఉద్భవించేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలన్నీ కూడా లోకహితం కోసం అందరూ తెలుసుకోవాలనేటువంటి సదుద్దేశ్యంతో వేదమే స్వరూపముగా కలిగినటువంటి గరుత్మంతుడు తెలియక ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నాడా, లేదా ఆ పరమాత్మ ఆ గరుత్మంతుని చేత అలా ప్రశ్న చేసే విధంగా ప్రేరణ చేస్తున్నాడా అంటే, ఇదంతా లోకంలో ఉన్న మనం మానవుల్ని ఉద్ధరించడం కోసమే ఆయన ఈ రకమైనటువంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉన్నాడు. అతివాహ శరీరంచ కథం హి శ్రయతే తదా శవం స్కంధే వహేత్పుత్రో అగ్నిదాత చ పౌత్రకః.
ఆ జీవి మరణించిన తరువాత అతనికి చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ శరీరాన్ని ఏ రకంగా విడిచి అతివాహిక అంటే ఆధారం లేనటువంటి రూపంలో ఆత్మను ధరించేటువంటి శరీరాన్ని ఎలా పొందుతాడు, పుత్రుడు ఎందుకు భుజంపై ఆయన్ని మోస్తాడు, దానికి పౌత్రుడు కూడా ఎందుకు సహకరిస్తాడు, చివరికి అగ్నితో ఎందుకు దాన్ని దహనం చేయడం జరుగుతుంది, ఇలా ఈ విశేషాలన్నీ కూడా ఏకరేవున గరుత్మంతుడు ఇక్కడ అడుగుతూ ఉన్నాడు. ఇవన్నీ లోకాన్ని ఉద్ధరించడం కోసం, పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ప్రసరించడం కోసం, అలాగే మరణమే ధర్మముగా కలిగినటువంటి వాడు మనిషి కాబట్టి, మర్త్య అంటే మరణమే ప్రధానమైనటువంటి ధర్మము కలిగిన వాడు, పుట్టిన ప్రతి వాడు కూడా మరణించి తీరుతాడు అన్న విషయం తథ్యము సత్యము కాబట్టి ఈ మరణం వచ్చే లోపులోనే మనము ఏ క్రియలు ఆచరించాలి, తిరిగి ఇంతకన్నా ఉత్తమమైనటువంటి స్థితి పొందడానికి ఎలా నడవడిక మనది ఉండాలి అనే విషయాల్ని ఆవిష్కరించేటువంటి కాండ ధర్మకాండ, ధర్మ విషయాల్ని బోధించేది కాబట్టి ఇది ధర్మకాండ అయింది అని ఇందులో ప్రాక్టికాలిటీ అంటామే. అలాగే మనకి జీవితంలో కొంచెం మింగుడు పడడానికి స్వీకరించడానికి క్లిష్టంగా క్లేశంగా ఉన్నప్పటికీ కూడా హితం మనోహారిచ దుర్లభం వచ అని చెబుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి హితం కలిగించేటువంటిది ప్రియం అవదు. ఏదైతే మనకి ప్రియమని భావిస్తామో అది హితం కాకపోవచ్చు. కాబట్టి హితకరమైనటువంటిది కాస్త ప్రాతకాలంలో ఏమిటండి ఇవన్నీ అనేటువంటి భావనలు చాలామందికి కలగవచ్చు. ప్రాతః అంటే బాల్యావస్థకు కూడా ప్రాతః అని అంటే మనం చిన్నప్పుడే, మనం వయసులో ఉన్నప్పుడే ఈ విషయ జ్ఞానాన్ని గనక పొంది ఉంటే చివరి మలి దశలో ఈ విషయాల గురించి చింతించేటువంటి అవసరం ఉండదు. పుణ్యకర్మాల్ని గనక మనం ఆచరించినట్లయితే సాక్షాత్తు మనకు విష్ణు పార్షదులే వచ్చి మనకి ఈ నరకయాతన అనేది లేకుండా చేస్తారనే భావనతో అందరూ దీన్ని తెలుసుకోవాలి అని ఆ విశేషాలన్నిటినీ కూడా మనకి వ్యాస భగవానుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ సంసారం గృహస్థాశ్రమం గురించి కూడా, ఆ వైభవం గురించి కూడా మనకు గరుడ పురాణంలో రుచి ప్రజాపతితో పితరుల యొక్క అద్భుతమైనటువంటి సంవాద ఘట్టం, అలాగే ఆ పితృదేవతల యొక్క ఆనతి మేరకు, ఆజ్ఞ మేరకు ఆ రుచి ప్రజాపతి ముందు తాను గృహస్థాశ్రమాన్ని స్వీకరించను అని చెప్పి తిరిగి పితరుల యొక్క దివ్య బోధ చేత స్వీకరించి ధరించి లోకానికి ఒక మనువుని అందించినటువంటి మహానుభావుడు అవడం, ఆ వృత్తాంతమంతా కూడా మనకి గరుడ మహాపురాణంలో లభిస్తుంది. రేపటి రోజున యథాశక్తిగా మనం ఆ వృత్తాంతాన్ని, ఆ సంవాదాన్ని తెలియజేసుకుంటూ గరుడ పురాణ ఈ మహాపురాణ అంతర్గతమైనటువంటి రుచి ప్రజాపతి చేసినటువంటి పితృస్తుతి ఏదైతే ఉందో ఆ స్తుతిని యథావకాశంగా ఈరోజు మనం 12 శ్లోకాలు అందులో వాటిని పఠించుకుందాం. ఆ పితృదేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు, అనుగ్రహానికి పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం. అథ శ్రీ గరుడ మహాపురాణ అంతర్గత రుచికృత పితృస్తుతి రుచిరువాచ నమస్యేహం పితॄన్ భక్త్యా ఏ వసంతి అధిదేవతం దేవైరపి తర్ప్యంతే ఏ శ్రాద్ధేషు స్వధోత్తరైః నమస్యేహం పితॄన్ స్వర్గే ఏ తర్ప్యంతే మహర్షిభిః శ్రాద్ధైః మనోమయైర్భక్త్యా భుక్తిముక్తిం అభీప్సుభిః నమస్యేహం పితॄన్ స్వర్గే సిద్ధాః సంతర్పయంతే
సంతర్పయంతి యాన్ సంతర్పయంతి యాన్ శ్రాద్ధేషు దివ్యైః సకలైః సకలైః ఉపహారైః అనుత్తమైః నమస్యేహం పితॄన్ భక్త్యా ఏర్చ్యంతే గుహ్యకైర్దివి తన్మయత్వేన వాదద్భిః బుద్ధిమాత్యంతికీం బుద్ధిం ఆత్యంతికీం పరాం నమస్యేహం పితॄన్మర్త్యైః అర్చ్యంతే భువి ఏ సదా శ్రాద్ధేషు శ్రద్ధయాభీష్ట లోకపుష్టిప్రదాయినః నమస్యేహం పితॄన్ విప్రైః అర్చ్యంతే భువి ఏ సదా వాంఛితాభీష్ట లాభాయ ప్రాజాపత్య ప్రదాయినః నమస్యేహం పితॄన్యేవై తర్ప్యంతే అరణ్యవాసిభిః వన్యైః శ్రాద్ధైర్యతాహారైః తపో నిర్ధూతకల్మషైః నమస్యేహం పితॄన్ విప్రైః నైష్ఠికైః ధర్మచారిభిః ఏ సంయతాత్మభిః నిత్యం సంతర్ప్యంతే సమాధిభిః నమస్యేహం పితॄన్ ఛాత్రైః రాజన్యాః తర్పయంతి యాన్ కవ్యైరసైషై విధివత్ లోకద్వయ ఫలప్రదాన్ నమస్యేహం పితॄన్ వైశ్యైః అర్చ్యంతే భువి ఏ సదా స్వకర్మాభిః తైర్నిత్యం పుష్పధూపాన్నవారిభిః పుష్పధూప అన్నవారిభిః నమస్యేహం పితॄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః సంతర్ప్యతే జగత్కృత్స్నం నామ్నా ఖ్యాతాః సకాలినః నమస్యేహం పితॄన్ శ్రాద్ధే పాతాళే ఏ మహాసురైః సంతర్ప్యంతే సుధాహారాః త్యక్తదంభమదైః సదా త్యక్తదంభమదైః సదా ఇతి శ్రీ గరుడ మహాపురాణ అంతర్గత రుచికృత పితృస్తుతి ఈ రకంగా పితృదేవతల్ని ఎవరైతే ప్రతినిత్యమో ఆరాధిస్తారో అంటే ప్రత్యక్ష దైవంగా ఉన్నటువంటి తల్లిదండ్రులను చక్కగా చూసుకుంటూ ఒకవేళ లేని పక్షంలో వారిని చక్కగా ఆరాధిస్తారో నిత్యం అటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థితిని అందిస్తారు ఆ దేవతలు. సర్వదా వారి యొక్క యశస్సు కోరుకునేటువంటి వారు, బాగు కోరుకునేటువంటి వారు కాబట్టి నిరంతరము వారిని
స్మరించాలి. వారికి చేయవలసినటువంటి విధి విధానాలను శాస్త్రోక్తంగా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. పెద్దలను ఆశ్రయించి ఆ క్రియలను జరిపించినట్లయితే దేవతలు, పితృదేవతలు తృప్తి పొందితే ఆ పితృదేవతల చేతే, అంటే దేవతల చేతే పూజింపబడినటువంటి వారు కాబట్టి పితృదేవతలు, దేవతలు కూడా సంతృష్టి నొందుతారు. మనకి కావలసినటువంటి సమస్త ఫలాలను వారు అందిస్తారు. మానవ జీవనం పరిపూర్ణమవుతుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటూ మనం చెప్పినటువంటి, అంటే నేను పలికినటువంటి పలుకుల్లో కానీ లేదా అంశాల్లో కానీ ఏదైనా దోషాలుంటే మన్నించవయ్యా స్వామి అని ఆ స్వామిని వేడుకుంటూ క్షమాప్రార్థన, అలాగే లోకమంతా కూడా క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలి, అందరూ ఐశ్వర్యంతో తులతూగాలనేటువంటి సదుద్దేశ్యంతో లోకక్షేమ ప్రార్థన చేసే ప్రతి క్రియ ఆ భగవంతునికి సమర్పించాలి. కాబట్టి భగవత్ సమర్పణ తదుపరి మంగళాంతంగా నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. ఆ దేవదేవుని యొక్క దివ్య ఆశీస్సులను, అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందే ప్రయత్నం చేద్దాం. అందరూ కలిసి ముక్తకంఠంతో క్షమాప్రార్థన దగ్గర నుంచి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధలోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.